ఈ రైతుల ఉత్పత్తుల ధరల్లో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సాధించిందని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు శ్రీనివాస్ గారు? నిజంగానే రైతులకు సంబంధించి నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో హోంశాఖ, రెవెన్యూ, ఇంకో శాఖ ఏదో ఉంది కానీ వ్యవసాయ శాఖని పెట్టలేదు. పైగా దుష్ప్రచారం అని నిన్న కూడా అంటారు. ఏంటి ఆయన యూరియా కానీ ఇతరత్ర ఇష్యూస్లో కానీ ధరలు పడిపోవటం మీద కానీ మీ కామెంట్ ఏమిటి వెల్లంపల్లి గారు? ఒకటి సార్ గతంలో మీరు 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రైతు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఎక్కడ చూడలేదు సార్ మనం. కానీ ఈ 15 నెలల ప్రభుత్వంలోనే ఎరువుల కోసం బయటకు వస్తున్నారు రోడ్డు మీదకి, వాళ్ళ పంట అమ్ముకోలేక రోడ్డు మీదకి వస్తున్నారు. ఇవన్నీ కూడా నేను 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పని 30 సంవత్సరాల క్రితం నేను ముఖ్యమంత్రి అని చెప్పని నిన్న కూడా మొన్న ఎక్కడో చూశాను ఒక ఇంటర్వ్యూలో. ఈ దేశంలోనే నేనే ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్నాడు ఆయన. కానీ ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనం మొదలు విక్రయం వరకు కూడా అన్నీ కూడా చక్కగా రైతు భరోసా ద్వారా అందరికీ రైతులకి ఈ యొక్క అందుబాటులో ఉండే విధంగా చేస్తే ఈరోజు యూరియా కోసం ఎంతమంది రైతులు లైన్లో నుంచోవాల్సిన పరిస్థితి అండి? కేవలం యూరియా కోసం. అంటే మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వామ్యంగా ఉన్నారు. అయినా కానీ యూరియా మీకు ఈరోజు రైతులకు అందించలేకపోతున్నారంటే ఎంతకంటే దిక్కుమాల పరిపాలన ఎక్కడైనా ఉందా? ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈరోజు రైతుల యొక్క మామిడికాయ కావచ్చు, ఉల్లిపాయలు కావచ్చు, టమోటాలు కావచ్చు, రైతులు తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తున్నారంటే ఎంతకంటే దిక్కుమాలిన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? రైతులు కష్టపడి పండించిన పంటని వాళ్ళకి రేటు రాక రోడ్డు మీద పడేస్తుంటే అది ఎక్కడా లేదని చెప్పని మీకు ఏదో ఎల్లో మీడియా ఉంది కదా, ఆ మీడియా ద్వారా మేము చూపెట్టుకుందాం కదా అనుకుంటే చాలా బాధిస్తారు. రైతు కన్నీరు అనేది ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు సార్. అది రైతు కన్నీరు అనేది, ఎందుకంటే రైతుల మీద ఉన్న ప్రేమ ఉన్న వ్యక్తి అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అని చెప్పని మామూలుగా 13,500 ఇస్తే దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి అది కాకుండా 20,000 ఇస్తామని చెప్పని లాస్ట్ ఇయర్ ఎక్కొట్టిన వ్యక్తి గనుడు ఎవరండి? రైతులను మోసం చేసిన వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? అది కూడా ఇప్పుడు మళ్ళీ 5,000 ఇచ్చి చేతులు దులుపుకొని రైతుల్ని జనరల్గా చంద్రబాబుకి రైతులు అంటే పడదని సంగతి మన అందరికీ కూడా తెలిసి విషయం. ఎందుకంటే రైతుల మీద ఏ విధంగా ఇంతకుముందు కామెంట్లు చేశాడు, ఇవన్నీ కూడా మనం గతంలోకి వెళ్తే వేరే విధంగా ఉంటుంది. అలాగే కాకుండా ఈరోజు టమోటా రైతులు, ఉల్లిపాయ రైతులు రోడ్డు మీద వాళ్ళ పంట కష్టపడిన పంట పోస్తున్నారంటే ఎంత బాధపడతారో, ఎంత వెలవెల్లాడుతున్నారు వాళ్ళు. వాటి మీద సమీక్షించాల్సింది పోయి వాటి మీద సమీక్ష కాకుండా ఈ మామూలుగా కలెక్టర్ సమావేశాల్లో కూడా దంపుళ్ళు ఊరకే పొద్దు నుంచి రాత్రి దాకా దంపుళ్ళు వేయడం తప్ప వీళ్ళకి రైతులకి మేము ఈ మంచి చేసామని చెప్పే దమ్ము ధైర్యం ఉంది వాళ్ళకి? ఏమన్నా దమ్ము ధైర్యం ఉంది సార్ వాళ్ళకి ఏమన్నా? ఈ కూటమి ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు గారు నియోజకవర్గంలో రైతులు కొట్టుకున్నారు కదా సార్. జగన్ గారి ప్రకటన ప్రకారం ధరల పతనంలో కూడా రికార్డు, రోజుకో రికార్డు, మద్యం అమ్మకాల్లో రికార్డు, ఇట్లా రోజుకో మెడికల్ కాలేజీల అమ్మకంలో రికార్డు, అట్లా రోజుకో రికార్డు. ఇవాళ ధరల పతనం మీద జగన్ గారు కామెంట్ చేశారు, మీ చంద్రబాబు రికార్డు అని చెప్పి. అదే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవాలు చూపెడుతున్నారు. ఆయన వాస్తవాలు చూపెడుతుంటే వాళ్ళు దాన్ని కనీసం దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి సార్ రైతుల గురించి ఒక మాట చెప్తారు సార్. కోవిడ్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పంటలకు ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వాటిని ట్రాన్స్ఫర్ చేసి రైతు బజార్లతో అమ్మించడం కానివ్వండి, ఎన్నో రకాలు చేసేసారు. అందులో ఒక్క రకం చేశారు. కోవిడ్ 2 ఏళ్ళు కోవిడ్ ఉంటే కూడా అదే సార్ కోవిడ్ టైంలో కూడా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సార్. ఇతను ఊరికే సోది చెప్పడం తప్ప కనీసం రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేక, రైతులకి యూరియా ఇవ్వలేక రైతుల్ని ఫెయిల్ చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే నాకు తెలిసి ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు భారతదేశంలో అందరూ అనుకుంటున్నారు సార్, రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదో ఉంటే ఇది కూటమి ప్రభుత్వం మాత్రమే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్ దాంట్లో. రైట్.